చూస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నాను, గొంతు చిచ్చుకొని మాట్లాడాను. నిన్న జరిగిన 4 గంటల 15 నిమిషాలకి మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోషన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది, దాని ల్యాడర్లో ఉంది, అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసిన దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు ఇద్దరు క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళు కూడా పరామర్శించాం. అలాగే ఇంకొక ఇద్దరిని ఇప్పుడే ఇందాక ఇంట్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంత ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్, ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తున్నాను. ఇప్పుడు దాకా నేను దాంట్లో నిన్న నుంచి అడుగుతా ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది, కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది, కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్, ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్, ఏమన్నా చేసే ల్యాడల్ ఉన్న బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవుతుంది చూడలేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నారు. అప్పుడు ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగింది, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్, ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్ గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేది కూడా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది, వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నేషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్ దట్ మీన్స్ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3 men కమిటీని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే మరణించిన వారి కుటుంబాలకి, ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అది అంటే ఇవన్నీ అంటే ఒకటి స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇది మా కోరిక. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, అంటే మొన్న 32 మంది చనిపోతే దాంట్లో ఈవెన్ మన తెలంగాణలో కూడా 3 చనిపోయారు. ఇది మన విశాఖ దానికోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కింద ఉండాలనేది మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో దీన్ని అలాగే కొనసాగిస్తున్నారు ఈ స్ఫూర్తిని. అది ఇప్పుడు మాకు ప్రిలిమినరీగా మేము చూస్తున్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది సమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఇస్ నీడ్. అలాగే క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి అంటే ఏ స్థాయిలో ఎందుకు జరగలేకపోతుంది అని అనడానికి, అంటే ప్రభుత్వ పరిశ్రమలు కానీ ఎందుకు కాయలా పడుతున్నాయి, ఎందుకు వెనకబడుతున్నాయి అంటే ఒక్కో సర్టన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఓవర్ ఎక్సెసివ్ లోడ్ ఏదైనా ఉందా, ఇవన్నీ ఎందుకంటే కూర్చోబెట్టి
ఒక కోణంలో నుంచి ఒక దృక్కోణం నుంచి చూస్తే సరిపోదు. సో దీనికి సంబంధించి నేను ఇందాక మన సోదరులు మనోహర్ గారితో మాట్లాడుతూ ఏం చేద్దామంటే ఒక్కసారి నేను స్టీల్ ప్లాంట్ కార్మికుల అసలు ఏంటి మీరు స్టీల్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అనేది నేనే ప్రత్యేకించి ఈ గొడవ కొంచెం వీళ్ళందరికీ మన మెడికల్ ట్రీట్మెంట్ అంతా కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేను నేనే కాల్ఫర్ చేస్తున్న ఒక మీటింగ్. ఒకసారి ఆ మీటింగ్లో మన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అసలు ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది నేను అందరినీ సావధానంగా వింటాను. అది ఒక రౌండ్ టేబుల్ అంటామా లేదంటే కూర్చోబెట్టేది వారి ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం ఏ పేరు పెట్టినా కానీ దానికి నేను ఖచ్చితంగా నేను ఒక్కసారి ఆ మీటింగ్ నేనే నా ఆధ్వర్యంలో నేను ఆర్గనైజ్ చేసి ఒకసారి అందరికీ వింటాను. ఈలోపు మనందరం చేయగలిగేది పోయిన ప్రాణాలకి ఎంత విలువ ఇచ్చినా కానీ తిరిగి తీసుకురాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అనేది మా అందరి ఆకాంక్ష. కాకపోతే ఇది మేము ఒక బలమైన పాలసీలు చేయగలం కానీ నేను ముందు నుంచి పరవాడ కానీ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల అనకాపల్లిలో కానీ ప్రతి 5-6 నెలలకి ఒక 8 నెలలకు ర్యాండమ్గా ఒక సంవత్సరానికి 2 సార్లు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది కొంచెం అలామింగ్గా ఉంది నాకు. నేను ప్రత్యేకించి ఏం చెప్తున్నానంటే అసలు యాజమాన్యాలు సేఫ్టీ ఆడిట్ ఎంతవరకు చేస్తున్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని పర్యవేక్షణ చేయాల్సిన అధికార యంత్రాంగం ఎలా ఉంది, ఇండస్ట్రియల్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఒకవేళ చిన్న లోపాలు ఏదైనా ఉంటే వాళ్ళకి కూర్చోబెట్టి పంపించారా, ఒకవేళ సపోజ్ ఏదైనా వైలేషన్స్ ఏమైనా ఉంటే వైలేషన్స్ని మీరు రిపోర్ట్ చేశారా, లేదంటే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోలేదు, ఇవన్నీ కూడా జరగాలి. అంటే నాకు ఇందాక చెప్పినది ఎంతవరకు వాస్తవాలు నాకు తెలియదు, జస్ట్ ఒక ఆన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా. ఇక్కడ వైలేషన్స్ ఉన్నాయి, మేము ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చెప్పాం, 6 months బ్యాక్ కూడా తెలియజేసాం, ఎవరో రెస్పాండ్ అవ్వలేదు అంటే మాకు ఏమనిపించిందంటే ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోలేము ఇవన్నీ. సో అందుకనే దీనికి కీలకమైన కారణాలు ఏంటి, ద ఎగ్జాక్ట్ కాజెస్ అండ్ ఇన్వెస్టిగేషన్, ద డీటెయిల్ ఎంక్వైరీ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ టు అసర్టైన్ ద రీజన్స్ అండ్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరైతే నాకు ఆఫ్ హ్యాండ్గా చెప్పారో ఇవన్నీ కూడా కమిటీకి నివేదిక ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఇది కూర్చోబెట్టి నేను ఇది పొలిటీషియన్స్ కానీ లేదంటే నా పదవి నాలాంటి అంటే దీనికి మేము పై స్థాయి నుంచి చూడగలం తప్ప దీన్ని లోతుపాతులు అర్థం చేసుకునే ఒక అధ్యయన బృందమే వాళ్ళు దీంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే మాట్లాడాలి దీని గురించి. కాకపోతే నా ఇంటెన్షన్ ప్రతిసారి ఏంటంటే ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది అంటే ఇది ఒకసారి నిర్లక్ష్యం కూడా కాకపోవచ్చు, ఒకసారి మెటల్స్ వాటి తీసుకునే వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది, వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఇట్ ఈస్ సర్టన్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్ ఆల్వేస్ సర్ప్రైజెస్. అంటే ఎంతమంది మేధావులు కూర్చున్నా కానీ శాస్త్రవేత్తలు కూర్చున్నా కానీ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ఒక కొత్తది సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ కోణంలో కూడా చూడాలి. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పరవాడలో కానీ ఇవి ఒకటికి యాజమాన్యాలు 1కి 10 సార్లు చూసుకోవాలి. అందుకని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరూ కోరుకున్నాం. మరోమారు నేను మీకు మాటిస్తున్నాను, స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే ఒకే రోజు అందరూ తీసుకోలేను కాబట్టి ఒక కనీసం అటెస్ట్ నుంచి ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంకే నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని నేను దీని మీద నేను మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఎప్పుడు చేస్తారు సార్ ముందు ఇదంతా అవనివ్వండి. అంటే ఇప్పుడు ఈ కమిటీ ఏం లేదంటే నాకు రేపేం చెప్పేసి ఎల్లుండి చెప్పేసి, కానీ నాకేంటంటే ఇప్పుడు కమిటీ వస్తుంది కదా బుకారం స్టీల్ ప్లాంట్, ఆ కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత తీసుకెళ్ళాలి. ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతూ ఉంటున్నారు కానీ సొంత గనులు కేటాయించకుండా అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీరు ప్రశ్న ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను, నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను, ఒక్కళ్ళు చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాను రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కళ్ళు చేతులు ఎత్తాను.
అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ స్టిల్ మీరు కలెక్టివ్ గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాదు ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైండ్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీరు సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటున్నారు కానీ జనరల్ నేను చేస్తాను పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికే మేము సంపూర్ణ సర్వ ప్రయత్నం చేస్తాం. మీరేదో అడుగుతున్నారు సార్, టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికుల మీద ఉంది, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన కారణం వాళ్ళు అంటున్నారు మేడం. ఇది మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకే అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాను అనుకోండి, ఏమైపోతుంది ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు. చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధత చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలోకి తీసుకుని వాటితో మాట్లాడతారు. లాంటి స్టీల్ ప్లాంట్ చాలా వరకు దేశంలో చాలా స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఎక్కడ లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నేతలు చెప్తున్నాం. కార్మికులు కూడా ఆందోళన. నేను ఎలా చూడదు సార్, మీరు ఏమంటారు? నేను అనేది స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుంభకి ఇవి నేను వాస్తవంగా చెప్పగలను. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలంటే ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కరు చేయొచ్చు. సో అందుకని మొదటి రక్షణ కవచం ఎవరు? సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే ఆర్ షన్ అవే. కనీసం సార్ మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అసలు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ ని డిప్లాయ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది, చనిపోయినటువంటి వాళ్ళలో కూడా అట్లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేది ఇప్పుడు కార్మికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఈ ఎంప్లాయీస్ విషయంలో కొంత అలసత్వం వహిస్తుందనేది ప్రధానమైనటువంటి విమర్శ. దీని మీద అసలు ఏమన్నా మేనేజ్మెంట్ తో మాట్లాడడం కానీ కేంద్రంతో ఇవన్నీ సార్ ఇవన్నీ కూర్చోబెట్టి మనం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడతాం. సంఘటన జరిగినప్పుడు అన్ని బయటకు నేను అంటానంటే హూ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇక్కడ మీరు చెప్పండి. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? కార్మిక సంఘాలు, యూనియన్స్ వాళ్ళ పనులు సరిగ్గా చేస్తున్నాయా లేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడాల్సింది. వాళ్ళు ఆ రోజు నేను వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కడు నేను ఇదే చెప్పాను, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే, మన అందరం కింద పడతాము, మీద పడతాము, వెళ్తాము, 10 సార్లు ఒక నెగోసియేషన్ జరుగుతాయి. అసలు సమస్యని మీరు ఇవన్నీ చెప్పకుండా మీకు అన్యాయాలు జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే మీరు ఒక లాజికల్ గా ఒక రేషనల్ గా మాట్లాడకుండా పూర్తి ఎమోషన్ మీదను ఇలా కూర్చొని మాట్లాడితే కాదు. కూర్చోబెట్టి మన లాగ్ బుక్స్ తీసుకోవాలి, ఏమేం జరిగినాయి, నిజంగా మీరు చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ని పెంచి స్కిల్డ్ లేబర్ని లేకుండా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనం ఆఫ్ ది హ్యాండ్ ఇలాగా మనం కూర్చొని ఇది మీడియా ట్రయల్ కాదు, లేదంటే సోషల్ మీడియా ట్రయల్ కాదు. ఇట్ షుడ్ బి అ వెరీ డీప్ ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ విత్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హ్యాస్ టు హ్యాపెన్. దీనికి పొలిటికల్ విల్ ఉండాలి. దీనికంటే మేము పొలిటికల్ నేను ఈ రోజుకి చెప్తాం కదా, ఇండివిజువల్గా మేము జనసేన పార్టీ ఈరోజు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా కానీ మేము ఎక్కడ దీన్ని షన్ చేయట్లేదు.
మోర్ దెన్ విల్లింగ్ టు అండర్స్టాండ్. మోర్ దెన్ మేము పదే చెప్పాం కేంద్ర ప్రభుత్వానికి, ఏది అధికారంలో లేనప్పుడు చెప్పాం, ఇది మీరు దయచేసి దీన్ని, ఇది ఒక హార్డ్ కోర్ మేము త్యాగాలతో వచ్చింది, మీరు దయచేసి దీన్ని చూడండి అంటే మేము దాన్ని స్ఫూర్తిని వాళ్ళు గౌరవించారు. ఈరోజు ఉంది అంటే ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది కూడా ఒక నిజంగా అన్డ్యూ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా నిబద్ధతతో కూర్చొని చేయాలి సార్. చాలా కన్సల్టేషన్స్, చాలా డెలిబరేషన్స్ జరగాలి దీన్ని. అందుకని నాకు స్టీల్ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేది మా అందరి ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.